మా ఏరియాలో తీసుకొని షీట్ చేశారు. ఇస్తాను ఇస్తానని చెప్పి ఇంటి వాళ్ళకి తెప్పిస్తానే ఉన్నారు. ఇచ్చింది చెప్పచ్చు. చాలే చాలే ఒక్కొక్కరు కంపెనీ ఉంది వాడిది లోగో. పత్రికా విలేకరులందరికీ నమస్తే అన్న. నా పేరు భువనేశ్వరి. నేను నగిరి నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరోళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు. నన్ను నా మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడంని కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, ఇంక టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనన్న న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనన్నకు కోరుకుంటున్నాను. రోజా వాళ్ళ అన్నగారు మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది. ఎవిడెన్స్ ఉంది, వీడియోలతో సహా ఉంది మా దగ్గర. ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇచ్చానన్న 20 లక్షలు ఇచ్చాము. ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము. మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాక లేదు, మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు, వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, నమ్మించినారు మమ్మల్ని. నమ్మించాక అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో. సత్య అక్కడే ఉన్నారు, పుత్తూరులో ఉన్నారు. పుత్తూరులోనే ఉన్నారు. సత్య దగ్గర ఇచ్చాము. ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము. సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము, అరటికాయల వ్యాపారం చేస్తాము. అక్కడ మండి ఇక్కడికి వచ్చి అడిగి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చిన అన్న 2 సార్లు. దానికైతే ఎవిడెన్స్ లేదు. ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది. సత్య దగ్గరే ఇచ్చాము. ఒకసారి మీరు ఫోన్ చేసి కూడా అడగండి. 40 లక్షలు ఇచ్చాము అన్న. ఫస్ట్ 20 ఇచ్చాము, ఒక 10, ఒక 7, ఒక 3, ఒక 10, 40 లక్షలు ఇచ్చాము. ఆయన ఏమన్నాడంటే మేము అంత ఇచ్చుకోలేము, 29 లక్షలే ఇస్తాం మీకు అన్నారు. సరే దానికి కూడా ఒప్పుకొని తీసుకుంటా అని చెప్పాము. సరే అది కూడా ఇవ్వండి అన్న, పోతే పోయింది, వచ్చింది మా పొరపాటే కదా, దానికన్నా అదన్నా ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పాము. దానికి కూడా ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, ఈరోజు ఇస్తా, ఈ పొద్దు ఇస్తా అంటున్నారు. రోజా 2.5 సంవత్సరం అయిందన్న. ఇప్పుడు ఈ దాదాపు 3 ఏళ్ళు. 2 నెలలు తక్కువ, 3 నెలలు పోయిన మార్చిలో సార్. 3 సంవత్సరాలు, మార్చి వస్తే 3 సంవత్సరాలు అవుతాయి. డబ్బులు అడిగితే ఇస్తామని అంటారన్న, ఇవ్వనని చెప్పరు. ఈరోజు అంటారు, ఈరోజు పిలిపించుకుంటారు, సాయంత్రం కూర్చొని పెట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్న మళ్ళీ రేపు రాబో అంటారు, మళ్ళీ రేపు మంగళవారం వచ్చేసినాక మంగళవారం అమ్మ ఈరోజు అంటారు, మళ్ళీ బుధవారం రమ్మని చెప్తారు. కంప్లైంట్ లెటర్ సార్ తీసుకుంటాం. మాకు ఐడియా లేదు సార్, మాది ఇప్పుడు ఫస్ట్ టైం. మాకు
మాకు కంప్లైంట్ తీసుకుంటారా? ఒక మంత్రి కదా సార్, ఒక మంత్రి రేంజ్లో ఉండే కంప్లైంట్ ఇస్తారా లేదా మాకు తెలియదు కదా. క్యాష్ ఇచ్చాం సార్, మేము అప్పు చేసి ఇచ్చామన్నా. మా దగ్గర అమౌంటే లేదు అసలు. మేము క్యాష్ రిజర్వేషన్ వచ్చిందని పోవాల్సి వచ్చింది. మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము. వైసీపీ నుంచి నేను ఒకటే పుత్తూరులో అయింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తా అని చెప్పారు. వాళ్ళకి నా పార్టీలో ఉండి నేను జగనానికి విన్నవించుకోవాలన్నా, వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా. నేను ఇచ్చింది మా పార్టీ వాళ్ళకే, నేను విశ్వాసంగా పనిచేస్తాను నా పార్టీకి. కాబట్టి నేను జగనానికి చెప్పుకోవాలనే వచ్చినాను ఇంత దూరం. నా బాధ ఇంకా ఆయన ఇప్పుడు మేము ఆయన్ని కలవలేము కదా. మా పరిస్థితిలో మేము ఎస్సీ వాళ్ళు మాకు ఎట్టగలవాలో కూడా తెలియదు. దానివల్ల మేము అతను చెప్పే మనిషి దగ్గర ఇచ్చినామన్నా. మేము చెప్పి పంపించిన మనిషి దగ్గర ఇచ్చాము. ఉన్నాయి ఇతను కుమార్ అంత ఆయన సత్యం డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాయి. వీడియో ఉంది, ఇస్తాం. తర్వాత మా వంతు ఎప్పుడని కూడా వేశారు పేపర్లో. అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు కదా, అడుగుతా ఉన్నాం మేము పోయి. అందువల్ల దీన్ని కూడా వేశారు అప్పుడు. డబ్బులు పెట్టుకోండి. మీకు ఇచ్చినాం కదన్నా ఫోటోలు. డబ్బులు ఇచ్చిన మనిషి దగ్గర ఇచ్చినాం మేము డబ్బులు. కవర్ కాదు, ఇక్కడ ఉంది. మధ్యలో ఫస్ట్ నుండి వస్తాయి. మా వార్డులోనే ఉన్నారన్నా. హరి హరి జనరల్ వార్డు అన్న, రిజర్వేషన్ వార్డు కూడా కాదు అది, జనరల్ వార్డు. 3 రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి, జనరల్ వార్డుకి ఇచ్చారు. జనరల్లో గెలిచినారు, జనరల్లో ఇచ్చారు. అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉన్నాం మేము. వ్యాపారాలు చేసుకుని చిన్న వ్యాపారస్తులు మేము, చిన్న వ్యాపారస్తులు రోడ్లో వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు, నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు, చెప్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్న. రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్న. మేమేం తప్పు చేయలేదన్నా. వాళ్ళు నమ్మిపోయినాం, మేము మోసపోయినాం. వాళ్ళు నమ్మిపోయి మోసపోయినాం మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము సైలెంట్గా ఇంటికి పోతామని చెప్పామన్నా. వాళ్ళు ఈగిపోయేసరికి ఇంక ఇది లేక మాకు 7 వరకు రావాల్సి వచ్చింది. తగిన న్యాయం చేయాలని నమ్మకంతోనే వచ్చానన్న నేను. నేను దళిత మహిళనన్నా, నాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను.
నిజాలు కనుక్కునే ఇవ్వమని చెప్పండి. ఒక్క నిమిషం చాలదన్న జగన్ అన్నకి ఈ విషయం తెలుసుకునేదానికి ఒక్క నిమిషం చాలదు. తెలుసుకొనే మాకు మేము న్యాయంగా పోరాడుతున్నాం అంటేనే మాకు న్యాయం చేయమని చెప్పండి. మేము ఊరికే అయితే అడగట్లేదు. అడిగాము. మెసేజ్ ఉన్నది, మెసేజ్ పెట్టండి. రిక్వెస్ట్ చేసుకున్నాను. మెసేజ్ అప్పుడే ఫోటో స్క్రీన్ షాట్ ఏం పర్వాలేదు. మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుని మెసేజ్ పెట్టాం. మేడం చూసేసి గమన అయిపోయినా. రోజా మేడంకి మెసేజ్ చేసింది. డైరెక్ట్గా వెళ్ళాము. మేడం కలిసి ప్రతిసారి అన్నను కలువు. అది సరిగ్గా రాలేదు. వచ్చిన వరకు చాలండి, అది సరిగ్గా రాలేదు. ఇస్తామన్నాడు కదా, పెట్టు. ఇస్తామని చెప్పను. అన్నం వాళ్ళ ఇల్లు పుత్తూరు అంతా మా పేరే టాక్ అయింది. పుత్తూరు అంతా మా పేరే టాక్ అయింది. అడగండి, ఎవరినైనా అడగండి. ఎన్నికల ముందు కాదు, ఎన్నికల వస్తాను. వాయిస్ సరిగ్గా రాలేదు. అది నాకు చైర్మన్ ఇస్తామని చెప్పారన్న. చైర్మన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ అయింది మీరే కాబట్టి మీకే ఛాన్స్ ఉంది రండి అని చెప్పి పిలిచారు. వాళ్ళే పిలిచి మాట్లాడారు. అమౌంట్ అడిగారు. మంత్రి రోజా మేడం అడిగారు. మంత్రి రోజా మేడం దగ్గర కలిస్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరు ఇన్ఛార్జ్ అన్న కాబట్టి అన్నే చూసుకుంటాడు ఏ విషయమైనా. మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అన్న దగ్గర మాట్లాడని చెప్పారు. డిమాండ్ చేశారన్న 70 చేశారు. మేము 40 ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని చెప్పాము. అంటే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినాక ఇస్తామన్నాము. మేము మళ్ళీ అదే మేము మళ్ళీ రిక్వెస్ట్ కడుక్కున్నాం. అది మాకు ఇచ్చేయండి, మాకు వద్దు, ఇంకా చాలు. ఎన్నిసార్లు 3 సార్లు ఏమారిపోయినాము. ఇప్పుడే ఇంకొద్దు అని చెప్తే ఈరోజు రేపు అనేసి ఇచ్చేస్తామని చెప్తారు. కానీ ఈయనని చెప్పరు, ఇస్తామందా చెప్తారు. ఈరోజు ఉండు రేపుండు, ఈరోజు ఉండు రేపుండు అంటారు. నా పేరు భువనేశ్వరి, 17 వార్డు కౌన్సిలరు. మా హస్బెండ్ మణి సుబ్రహ్మణ్యం, బ్రదరు ప్రకాష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.